వెల్కమ్ టు సైరా మీడియా. అయితే శనివారం రోజు ఉదయం కేటీఆర్ కి ఏసీబీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇది కేటీఆర్ కి మూడోసారి నోటీసులు జారీ చేయడం. అయితే కేటీఆర్ ఇలా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి ఆయన ఆల్రెడీ మాట్లాడి వెళ్ళాడు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ భవన్ దగ్గర దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలు, అలాగే ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ కార్యకర్తలు కూడా చాలా మంది ఇక్కడ వచ్చారు. అయితే కేటీఆర్ వెళ్ళే బీఆర్ఎస్ భవన్ నుండి వెళ్లే ముందు మమ్మల్ని ఇది మూడోసారి పిలవడం విచారణకి, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా కూడా మేము విచారణకు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల తరఫున ఆయన ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు మా పైన అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా కేటీఆర్ తెలిపారు. అయితే వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి వైశాఖిక ఆనందం పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీ అని కూడా కేటీఆర్ గారు చెప్పారు. అలాగే మాకు జైలు కేసులు కొత్త కాదు అని చెప్పి కూడా కేటీఆర్ అన్నారు. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు, ఎన్నిసార్లు అయినా కూడా నేను జైలుకు వస్తాను, మా పైన ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా ఆయన మరోసారి తెలిపారు. మన దగ్గర పవన్ గౌడ్ గారు ఉన్నారు. అయితే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఇది కేటీఆర్ పిలవడం మూడోసారి విచారణకు పిలవడం, అయితే మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అలాగే ఇక్కడ పోలీసు వాళ్ళు భారీ గేర్లతోటి, అలాగే పెద్ద పెద్ద రోప్స్ తోటి కార్యకర్తలు అవ్వచ్చు, లేకంటే ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం అని ప్రగల్భాలు వలికేటోళ్ళు చేసే దుశ్చర్యలు అని చెప్పుకోవచ్చు. బారికేడ్లను ఎత్తేసినాం, ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి రోడ్ల మీద కూర్చొని మొత్తం ధర్నాలు చేసుకోవచ్చు, రాజకారోజుకోలు చేసుకోవచ్చు అని ప్రగల్భాలు వలికిండు రేవంత్ రెడ్డి. మా నాయకుడిని కక్ష సాధింపు చర్యలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ పటంలో నిలిపిన నాయకుడిని తీసుకుపోయి ఆయనకి ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతోటి కక్ష సాధిస్తున్నాడు. ఆయనకు మద్దతుగా మా నాయకులం అందరం పోతుంటే, మా కార్యకర్తలం పోతుంటే ఎక్కడికక్కడ మా భవన్కి గేట్లకు తాళాలు వేసారు. మా భవన్ ముందట వందలాది మంది పోలీసులు మోహరించారు. దేనికోసం? ఏమైనా ఓటుకు నోట్లు ఏమన్నా పట్టుకొని పోయి ఏమన్నా కొందామని అనుకుంటున్నామా? మేమందరం ఏమన్నా దొంగతనం చేసినామా, లంగతనం చేసినామా? దేనికోసం ఇంతగానం? దేనికి? ఇది ప్రజాపాలన అన్నావు, పాలనను గాలి కొదిలేసినావు, ఇందిరమ్మ రాజ్యం అన్నావు, చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి. ఇక చేసింది ఏం లేక, చేసేపోయేది కూడా ఏం లేక ఇవన్నీ అరెస్టులు చేస్తాడు. 20 నెలల్లో ఏం చేసినావురా అయ్యా అని అడిగితే, కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టినా, హరీష్ రావు గారి మీద 7 కేసులు పెట్టినా, కేసీఆర్ గారిని విచారణకు తీసుకొని వచ్చి కూర్చుండబెట్టినా అనేసి నవ్వుకుంటాడు తప్ప ఏం లేదు. 420 హామీలు పోయినాయి, గంగల కలిసినాయి, 6 గ్యారంటీలు పాతాళంలో నొక్కేసిండు. ఇవన్నిటిని జనాల దృష్టి మరచడానికి మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. మా రామన్న 40 కోట్లతోటి 700 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. ఈ ఫార్ములా రేసు పెట్టి 200 కోట్లు పెట్టి అందాల బామల పోటీలు పెట్టినవు. మిల్లా మ్యాగీ అనేటామెను మిస్బిహేవ్ చేసిర్రు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ తీసిర్రు. మరి 200 కోట్ల పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎన్ని వందల కోట్ల అభివృద్ధి ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చెప్పాలి. మరి అది సో అయితే ఈ రకంగా రేవంత్ రెడ్డి అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి కావాలని కుట్ర పన్ని కేసులు అవ్వచ్చు, లేకుంటే విచారణలు కావచ్చు పిలిచినారని అంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు? పొద్దున ఫోన్ వస్తే భయం అవుతుంది. భయం కాదు, పాపం ఎక్కడెవరిని అరెస్ట్ చేసిండ్రో, ఎక్కడెవరి మీద కేసులు పెట్టిండ్రో అని సోషల్ మీడియాలో రీట్వీట్లు కొడితే కూడా, ట్విట్టర్ వేదికగా రీట్వీట్స్ చేస్తే కూడా వాళ్ళని తీసుకుపోయి పొద్దుగాల పోలీస్ స్టేషన్ కి రావాలి, సాయంత్రం విడిపిస్తామని చెప్తున్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రాజ్యంలో ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాల ప్రశ్నలకు తట్టుకోలేకపోతున్నాడు, నాయకులు వేసే ప్రశ్నలకు తట్టుకోలేకపోతున్నాడు, ఊళ్ళల్లో పోతే జనాలు వేసే ప్రశ్నలకు తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఎంత మందిని అరెస్ట్ చేస్తావు, ఎంత మందిని జైల్లో పెడతావు, అది ఒకటి చెప్పు. మరి కొత్త కొత్త జైళ్ళు అయితే కట్టించుకో. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం వచ్చి నీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. రేపు ఇంకా ఇంకొక 6 నెలలు ఆగితే రోడ్ల మీద నిన్ను నిలబడే కూడా లేకుండా చేస్తారు. రాళ్లు పట్టుకొని ఉరుకుచి దంస్తారు నీ పాలనను చూసిన తర్వాత. తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయిర్రు. కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తాడు కావచ్చు రేవంత్ రెడ్డి అనేట ఆయనే మాటలు విని, బ్రోకర్ మాటలు విని ఆయనకు అధికారం ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనేంది? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే సునకం బుద్ధులే చూపిస్తుంది కానీ రాజు బుద్ధులు చూపిస్తలేదు. రోజు కేసులు, దాడులు, కుట్రలు, కుతంత్రాలు ఇవి తప్ప ఏం లేదు. 420 హామీలు ఇచ్చేదాకా, 6 గ్యారంటీలు ఇచ్చేదాకా రోజు గుర్తు చేస్తాం. ఎవరినైతే అరెస్ట్ చేస్తావో వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ప్రశ్నిస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డి. సో ఇది పవన్ చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది తీర్చేంత వరకు, అలాగే 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచేంత వరకు కూడా మేము ఇలాగే పోరాడుతూ ఉంటాం. కావాలనే కేటీఆర్ పైన అవ్వచ్చు, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల పైన, కార్యకర్తల పైన కూడా కావాలనే కేసులు పిలుతున్నారు, అలాగే విచారణ కూడా పిలుతున్నారు అని పవన్ చెప్పారు. కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్.